సబ్స్క్రైబ్, షేర్, లైక్. అంతిమ దైవ గ్రంథం ఖురాన్ 20 తాహా. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. ఆయత్ నంబర్ 21-22. قال خذها ولا تخف سنعيدها سيرتها الأولى. ఆయత్ నంబర్ 21. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు, దాన్ని పట్టుకో, భయపడకు, మేము వెంటనే దాన్ని పూర్వస్థితిలోకి తీసుకువస్తాము. వ్యాఖ్యానం 15. దైవ ప్రవక్త హజరత్ మూసా అలైహిస్సలాంకు వసగబడిన మహిమలో ఇదొకటి. واضمم يدك إلى جناحك بيضاء من غير سوء آية أخرى. ఆయత్ నంబర్ 22. నీ చేతిని సంకలో నొక్కిపెట్టు, అది ఎలాంటి లోపం లేకుండా తెల్లగా దగదగా మెరిసిపోతూ వస్తుంది. ఇది రెండవ మహిమ. వ్యాఖ్యానం 16. ఏ లోపము లేకుండా తెల్లగా ప్రకాశిస్తూ వస్తుంది అంటే ఇంతకు ముందు చేతికి ఏదో లోపం లేక వ్యాధి ఉండేదేమో అన్న అనుమానం రావచ్చు. బహుశా చేతికి బొల్లి తెల్లమచ్చలు ఉండేదేమో అనుకోవచ్చు, కానీ అది ఏమీ కాదు. వాస్తవానికి ఇది మూసా అలైహిస్సలాంకు ప్రసాదించిన రెండవ మహిమ. ఈ విషయాన్నే దివ్య ఖురాన్ మరో చోట ఇలా చెప్పింది, ఫిరౌన్ మరియు అతని పెద్దల ముందు ఉంచడానికి నీ ప్రభు తరపున వసకబడిన 2 నిదర్శనాలు ఇవి. అల్ ఖసస్ 32. ఆయత్ నంబర్ 23-24. لنريك من آياتنا الكبرى. ఆయత్ నంబర్ 23. నీకు మా గొప్ప సూచనను చూపడానికే ఇదంతా చేస్తున్నాము. اذهب إلى فرعون إنه طغى. ఆయత్ నంబర్ 24. ఇక నువ్వు ఫిరౌన్ వద్దకు వెళ్ళు, వాడు తలబిరుసుగా తయారయ్యాడు. వ్యాఖ్యానం 17. ఈ సందర్భంగా దేవుడు ఫిరౌన్ ప్రస్తావన తీసుకురావడానికి కారణం లేకపోలేదు. ఆ కాలంలో ఫిరౌన్ చక్రవర్తి మూసా అలైహిస్సలాం జాతివారైన ఇశ్రాయేలుపై అణచివేత చర్యలకు పాల్పడి వారిని బానిసలుగా చేసుకునేవాడు. అదీగాక వాడు మరీ బరితెగించిపోయాడు. రాజ్యంలో చెలరేగిపోతూ తనంతటి వాడు లోకంలో లేడని చెప్పసాగాడు. నేనే మీ సర్వోన్నత ప్రభువును అని ప్రగల్భాలు పలికే వరకు వచ్చింది వాడి వ్యవహారం. ఆయత్ నంబర్ 25, 26, 27, 28, 29, 30. قال رب اشرح لي صدري. ఆయత్ నంబర్ 25. అప్పుడు మూసా అలైహిస్సలాం ఇలా విన్నవించుకున్నాడు, ఓ నా ప్రభువు, నా కోసం నా ఛాతీ మనసుని విశాలమైనదిగా చెయ్యి. ويسر لي أمري. ఆయత్ నంబర్ 26. నా కార్యాన్ని నా కోసం సులభతరం చెయ్యి. واحلل عقدة من لساني يفقهوا قولي. ఆయత్ నంబర్ 27, 28. ప్రజలు నా మాటను బాగా అర్థం చేసుకోగలిగేలా నా నాలుక ముడిని కూడా విప్పు. واجعل لي وزيرا من أهلي. ఆయత్ నంబర్ 29. నా కుటుంబంలో నుంచి ఒక అతన్ని నాకు సహాయకునిగా నియమించు. هارون أخي. ఆయత్ నంబర్ 30. అంటే నా సోదరుడైన హారూన్ను నియమించు. ఆయత్ నంబర్ 31, 32. اشدد به أزري. ఆయత్ నంబర్ 31. అతని ద్వారా నా బలాన్ని పెంచు. وأشركه في أمري. ఆయత్ నంబర్ 32. నా కార్యములో అతన్ని నాకు భాగస్థునిగా చేయి. వ్యాఖ్యానం 18. ఒకప్పుడు మూసా అలైహిస్సలాం ఫిరౌన్ అంతఃపురంలో పెరుగుతున్నప్పుడు ఖర్జూరం లేక ముత్యం బదులు నిప్పురవ నోట్లో వేసుకున్నాడు. దాంతో ఆయన నాలుక కాలింది. మాట్లాడేటప్పుడు కొంత నత్తి వచ్చింది అని ఒక కథనం ఉంది. ఇబ్నే కసీర్. ఫిరౌన్ వద్దకు వెళ్ళి నా సందేశాన్ని వినిపించు అని అల్లాహ్
తరపున ఆదేశించబడినప్పుడు మూసా అలైహిస్సలాం మదిలో 2 సందేహాలు మెదిలాయి. ఒకటి, అసలే వాడు పెద్ద అహంకారి, నిరంకుశ చక్రవర్తి, తానే లోకానికి ప్రభువునని ప్రకటించే వరకు పోయాడు. 2, అంతకుముందు మూసా అలైహిస్సలాం చేతిలో ఫిరౌన్ జాతికి చెందిన ఒక వ్యక్తి చచ్చిపోయాడు. అందుకే ఆ సమయంలో మూసా అలైహిస్సలాం తన ప్రాణాలను కాపాడుకునే ఉద్దేశంతో ఆ రాజ్యం విడిచి పారిపోయాడు. ఒకవైపు ఫిరౌన్ తలబిరుసుతనం, మరోవైపు తన వల్ల జరిగిన అవాంఛనీయ సంఘటన, ఇవిగాక మరో భయం కూడా ఆయన్ని వెంటాడసాగింది. అదే నత్తి వల్ల స్పష్టంగా మాట్లాడలేకపోవడం. అందుకే ఆయన, ప్రభు, నా హృదయ కవాటాలను తెరువు, దైవ దౌత్య బాధ్యతను సజావుగా నిర్వర్తించేలా నాకు ఓర్మిని ప్రసాదించు అని ప్రార్థించారు. ఫిరౌన్ కొలువులో నీ సందేశాన్ని చాలా స్పష్టంగా అందజేసేలా నా నాలుక ముడిని విప్పు, అవసరమైతే నాకు ఎదురయ్యే ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వగలిగేలా నాకు తోడ్పడు అని వేడుకున్నారు. దాంతోపాటు నా సోదరుడైన హారూన్ను నాకు సహాయకునిగా నియమించు అని విన్నవించుకున్నారు. హారూన్ మూసా కన్నా వయసులో పెద్దవారిని కొన్ని ఉల్లేఖనాల ద్వారా తెలుస్తుంది. ఆయత్ 29లో వజీర్ అని అనబడింది. వజీర్ అంటే కార్యభారం మోసేవాడు అని అర్థం. అంటే రాజుగారి కార్యభారాన్ని మోసే మంత్రి లాంటి వాడు అన్నమాట. ఆయత్ నంబర్ 33, 34. ఆయత్ నంబర్ 33. తద్వారా మేమిద్దరం నీ పవిత్రతను అత్యధికంగా కొనియాడగలగటానికి. ఆయత్ నంబర్ 34. నిన్ను అత్యధికంగా స్మరిస్తూ ఉండటానికి. వ్యాఖ్యానం 19. ఈ విధంగా మేమిద్దరం కలిసి దైవ దౌత్య కార్యక్రమాన్ని నిర్వర్తించడంతో పాటు నీ స్తోత్రం చేస్తాం, నీ గొప్పతనాన్ని పవిత్రతను కొనియాడుతూ ఉంటాము. ఆయత్ నంబర్ 35. ఆయత్ నంబర్ 35. నిశ్చయముగా నువ్వు మమ్మల్ని బాగా కనిపెట్టుకుని ఉండేవాడవు. వ్యాఖ్యానం 20. సర్వకాల సర్వ వ్యవస్థల్లో మమ్మల్ని గమనిస్తూ ఉండేవాడు నీవే. బాల్యంలో నువ్వు మాపై అమితంగా దయతలిచావు. ఇప్పుడు కూడా నీ కటాక్షాన్ని మాపై ప్రసరింపజేస్తూ ఉండు. ఆయత్ నంబర్ 36. ఆయత్ నంబర్ 36. అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు, మూసా, నువ్వు అడిగినవన్నీ నీకు ఇవ్వబడ్డాయి. వ్యాఖ్యానం 21. మూసా అలైహిస్సలాం అల్లాను తన నత్తిని పూర్తిగా తొలగించమని దువా చేయలేదు. కాబట్టి ఆ తరువాత కూడా ఆయనకు నత్తి ఉండిందని భావించడం సరికాదు. ఎందుకంటే ఈ ఆయతు ద్వారా అల్లాహ్ ఆయనకు ఉన్న నత్తి మొత్తాన్ని దూరం చేసినట్లు తెలుస్తుంది. పోతే ఫిరౌన్ దుర్మార్గుడు, మూసా ప్రవక్తను ఉద్దేశించి మాట్లాడడం కూడా చేతకానివాడు అని అనడం. జుఖ్రుఫ్ 52వ ఆయత్. దీనికి సమాధానం ఏమిటంటే, బహుశా అతను మూసా ప్రవక్త గారి పాత స్థితిని దృష్టిలో పెట్టుకుని ఆ మాట అని ఉంటాడు. ఆయత్ నంబర్ 37. ఆయత్ నంబర్ 37. మేము నీకు మరో మహోపకారం కూడా చేసి ఉన్నాము. వ్యాఖ్యానం 22. మూసా అలైహిస్సలాం ప్రార్థనను ఆలకించి ఆమోదముద్ర వేయటంతో పాటు అతనికి మరింత ధైర్యాన్ని నూరుపోసేందుకు బాల్యంలో అతనికి చేసిన మహోపకారాన్ని కూడా దేవుడు ఈ సందర్భంగా జ్ఞాపకం చేశాడు. ఒకప్పుడు పుట్టిన మగ శిశువును ఫిరౌన్ చక్రవర్తి చంపేస్తాడన్న భయంతో మూసా తల్లి దైవ సంకేతం ప్రకారం ఆయన్ని పెట్టెలో పెట్టి నదిలోకి వదిలిపెట్టేసింది. ఆయత్ నంబర్ 38, 39. ఆయత్ నంబర్ 38. అప్పట్లో మేము నీ తల్లికి పంపిన సందేశం ఇది. أنقذفيه في التابوت فاقذفيه في اليم فليلقه اليم بالساحل يأخذه عدو لي وعدو له وألقيت عليك محبة مني ولتصنع على عيني. ఆయత్ నంబర్ 39. నువ్వు అతన్ని మూసా అలైహిస్సలాంను పెట్టెలో పెట్టి నదిలో వదిలిపెట్టు. ఆ తరువాత నది ఆ పెట్టెను ఒడ్డుకు చేరుస్తుంది.
నాకు ఇతనికి శత్రువు అయినవాడు దాన్ని తీసుకుంటాడు. అప్పుడు నేను నా తరపున ఓ ప్రత్యేకమైన ప్రేమానురాగాన్ని నీపై వేశాను. నువ్వు నా కనుసన్నలలో పోషించబడేందుకు ఈ ఏర్పాటును చేశాను. వ్యాఖ్యానం 23. అటు దైవానికి ఇటు స్వయంగా మూసా అలైహిస్సలాంకు కూడా బద్ధ విరోధి అయిన ఫిరోన్ చక్రవర్తి నదిలో తేలియాడుతూ వచ్చి ఒడ్డున రాజమహల్ను తాకిన ఆ పెట్టెను తీసి తెరిచి చూశాడు. అందమైన అమాయకుడైన ఆ పసివాణ్ణి పెంచుకుందామని అతని భార్య తీసి తెరిచి చూశాడు. అందమైన అమాయకుడైన ఆ పసివాణ్ణి పెంచుకుందామని అతని భార్య ప్రాధేయపడింది. భార్య కోరికను ఫిరౌన్ మన్నించాడు. వ్యాఖ్యానం 24. ఆ విధంగా అల్లాహ్ ఫిరౌన్ మనసులో లేదా జనుల హృదయాల్లో ఆ బాలుడి పట్ల అనిర్వచనీయమైన అవ్యాజానురాగాలను నూరుపోశాడు. వ్యాఖ్యానం 25. దైవలీల కూడా ఎలా ఉంటుందో చూడండి. ఏ పిల్లవాడు తన నిరంకుశ అధికారానికి ముప్పుగా పరిణమిస్తాడోనని ఫిరౌన్ తన రాజ్యంలో పుట్టే మగబిడ్డలందరినీ దారుణంగా చంపడం ఆనవాయితీగా చేసుకున్నాడో ఆ పిల్లవాడినే అల్లాహ్ ఆ కిరాతకుని అంతఃపురంలో పెరిగి పెద్దవాడయ్యే అపూర్వమైన ఏర్పాటు చేశాడు. రాణిగారి దయా దాక్షిణ్యాలు ఆ పసికందుకు లభిస్తున్నాయి. కన్నతల్లి వెచ్చని ఒడిలో ఆ పసివాడు ఆమె చనుగురాలు త్రాగుతున్నాడు. ఆ విధంగా అతనికి పాలు పట్టినందుకు ఆ దుర్మార్గం నుంచి ఆ తల్లికి జీతం కూడా లభిస్తుంది. అది విచిత్రం, విశేషం. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.